ప్రజల గుండెల్లో నిలిచిన గొప్ప మహోన్నత వ్యక్తి దివంగత మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు అని అన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. శ్రీపాదరావు 27వ వర్ధంతిని పురస్కరించుకొని మంతల్లోని శ్రీపాద కాలనీలో శ్రీపాదరావు విగ్రహావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధరబాబు, ఎమ్మెల్యేలు విజయరామనారావు, మక్కాన్ సింగ్, రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు. దేశంలో గొప్ప స్పీకర్గా పేరుంది. ఆ పదవికి వన్నె తెచ్చిన మహనీయుడని కొనియాడారు. తండ్రి ఆశయాలతో రాష్ట్రాభివృద్ధి దిశగా మంత్రి శ్రీధరబాబు ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. సందర్భంగా సామాన్య గొప్పగా సేవలు చేసిన మహనీయుడు. వారి ఇప్పటికి 27 సంవత్సరాల క్రితం జరిగినటువంటి అప్పటి నుంచి వారు చేసిన సేవలు ప్రజల గుండెల్లో ఉండిపోయాయి. మంతని ప్రాంతానికి ఈరోజు శ్రీపాదరావు గారు అంటే ఒక మహనీయుడు. మారుమూల ప్రాంతం నుంచి సంప్రదాయంగా ఎమ్మెల్యేగా ఉమ్మడి రాష్ట్రానికి స్పీకర్గా పనిచేసిన మహనీయుడు. ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 6 శాసనసభ సభ్యులుగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఎవరికి కష్టం వచ్చినా ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పక్షాన, పేదల పక్షాన ఎప్పుడు మాట్లాడుతున్న మహనీయుడు. మరి వారు ఆ ఒక స్పీకర్ ఏదైతే బాధ్యత తీసుకున్నాక ఉమ్మడి రాష్ట్రంలో భారతదేశంలో స్పీకర్గా గొప్పగా రాణించిన వారు ఎవరంటున్నారంటే శ్రీపాదరావు గారు. అంటే ఆ ఒక పదవికి అందించినటువంటి మహనీయుడు. మరి అన్ని వర్గాలు చల్లగాలని కోరుకున్నట్టు మహనీయుడు. మరి యూత్ కాంగ్రెస్లో స్టూడెంట్ లైఫ్లో ఉన్నవాళ్ళు వారితో మేము అనేక సందర్భాల్లో కలిసినప్పుడు సామాన్య కార్యకర్తలు కూడా భుజం మీద చేసి పలకరించే మహనీయుడు మన మధ్యలో లేకపోవడం అత్యంత బాధాకరం. వారు చేసినటువంటి మంచిని, వారు చేసిన విజయాలను వారి తనయుడు శ్రీధరబాబు గారి నాయకత్వంలో మంత్రి నియోజకవర్గాన్ని గొప్పగా అన్ని రంగాల్లో కూడా వారు రాణిస్తున్నారు. మరి వారికి అన్ని విధాల నాలాంటి సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు కూడా అండగా ఉండి ఈరోజు రాష్ట్ర క్యాబినెట్లో